ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ఏపీలో కేంద్రంలోని బీజేపీ ప్రశ్నించే నేతలే లేరన్నారు. పార్లమెంటులో ప్రశ్నించేవారే లేరని కూటమి నేతలు బహిరంగ పొత్తు కడితే జగన్ అక్రమ పొత్తు కట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని ఎదిరించే దమ్మున్న పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమే అని చెప్పుకొచ్చారు వైఎస్ షర్మిల. చంద్రబాబు గారి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతకు ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అంటే ఎవరికి పట్టింది? ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతేకాదు, మన రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకు కారణము బీజేపీ పార్టీ. కానీ ఒక్కరు కూడా బీజేపీని ఎదిరించే ధైర్యం చేయటం లేదు. ఎలాగో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే కూటమి కట్టారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమంగా కూటమి కట్టారు. కాబట్టి ఆయన కూడా బీజేపీ పార్టీని పల్లెత్తి మాట అనడు. అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి ఉన్న అన్ని పార్టీలు ఊడిగలు చేస్తే మరి బీజేపీ పార్టీని ఎవరు ప్రశ్నిస్తారు? బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వాలి, మనకు రాజధాని కట్టివ్వాలి, ఇంకా ఎన్నో విభజన హామీలు అన్ని నెరవేర్చాలి. కానీ ఇవేవి ఒక్కటి కూడా బీజేపీ పార్టీ నెరవేర్చదు. అడగాల్సిన నాయకులు ఎవ్వరూ అడగటం లేదు. మన రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న పెద్ద పార్టీ నాయకులు. కానీ ఎవ్వరూ కూడా బీజేపీని ఎదిరించే సాహసం ఇంతవరకు చేయటం లేదు. అంటే దానికి కారణం వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే ప్రజల మేలు గురించి ఆలోచన చేసే నాయకుడు గాని పార్టీ గాని మన రాష్ట్రంలో లేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప. చంద్రబాబు గారి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు.